హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి యానిమల్ కింగ్డమ్ గురించి మాట్లాడుకుందాం. టోటల్ ఫైలమ్స్ పొరిఫెరా నుంచి కార్డేటా వరకు ఏమేమి ఫైలమ్స్ ఉన్నాయి, వాటి ఫీచర్స్ ఏంటి, లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కావచ్చు, సిమెట్రీ కావచ్చు, సీలోము, సెగ్మెంటేషను, డైజెస్టివ్ సిస్టము, సర్క్యులేటరీ సిస్టము, రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, డిస్టింక్టివ్ ఫీచర్స్ అంటే అవి వాటి ఆ ఫైలంకి ఆ పేరు పెట్టడానికి ఏది రీజన్ అయి ఉండొచ్చు, అట్లాంటి ఒక రీజన్ కావచ్చు. ఓకేనా. ఫస్ట్ ఫైలం వచ్చేసి మనకి పోరిఫెరా. దీని లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటంటే సెల్యులార్ లెవెల్, అంటే ఓన్లీ సెల్ మాత్రమే ఉంటుంది. సిమెట్రీ వచ్చేసి వేరియస్గా ఉండొచ్చు. ఓకేనా. సీలోమ్ అనేది యాబ్సెంట్. సో పొరిఫెరాకు చెందిన ఆర్గానిజమ్స్ అన్నీ కూడా మనకి ఏసీలోమేట్ అన్నమాట. సెగ్మెంటేషన్ కూడా యాబ్సెంట్. బాడీ సెగ్మెంటెడ్గా ఉండదు. ఓకేనా. డైజెస్టివ్ సిస్టమ్ అనేది కూడా యాబ్సెంట్. డైజెస్టివ్ సిస్టమ్ యాబ్సెంట్ అయితే మళ్ళీ వాటికి డైజెషన్ ఎలా జరుగుతుందనే డౌట్ మీకు రావచ్చు. ఓకేనా. అది వచ్చేసి మనకి పోరిఫెరా మీన్స్ బాడీకి పోర్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇలా పోరిఫెరా ఉందనుకోండి, అక్కడక్కడ పోర్స్ ఉంటాయి. పోర్స్ మీన్స్ లైక్ హోల్స్ అనుకోండి. ఓకేనా. ఆ హోల్స్ ఉండడం వల్ల మనకి వాటర్ త్రూ ద కెనాల్ సిస్టమ్ ద్వారా వాటర్ లోపలికి వెళ్ళడం, బయటికి రావడం జరుగుతుంది. ఆ వాటర్ లోపలికి వెళ్ళినప్పుడే అందులో ఉన్న ఫుడ్ మెటీరియల్, న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకుంటాయి అన్నమాట. ఓకేనా. సపరేట్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది లేదు. సర్క్యులేటరీ సిస్టమ్ కూడా లేదు. త్రూ ద క్యానల్ సిస్టమ్ ద్వారానే దానికి న్యూట్రియన్స్ కానీ, గ్యాసెస్ కానీ, ఇంకా ఏమైనా అన్నీ వెళ్తాయి అన్నమాట. రెస్పిరేటరీ సిస్టమ్ కూడా యాబ్సెంట్. డిస్టింక్టివ్ ఫీచర్స్ వచ్చేసి బాడీ విత్ ద పోర్స్ అండ్ క్యానల్స్ ఇన్ వాల్స్. ఓకేనా. నెక్స్ట్ సిలిండ్రేటా. దీన్ని మనం నిడేరియా అని కూడా అంటాం. లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ వచ్చేసి టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే కొన్ని సెల్స్ అన్నీ కలిసి ఒక టిష్యూని ఫామ్ చేస్తుంది. ఓకేనా. దాన్ని మనం టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని అంటాం. నెక్స్ట్ సిమెట్రీ వచ్చేసి రేడియల్ సిమెట్రీ మనం దీనిలో అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. యాబ్సెంట్. సీలోమ్ అనేది దీనిలో కూడా యాబ్సెంట్గానే ఉంటుంది. సెగ్మెంటేషన్ కూడా యాబ్సెంట్. సెగ్మెంటేషన్ అంటే బాడీ సెగ్మెంటెడ్గా డివైడ్ అయ్యి లేదు. డైజెస్టివ్ సిస్టమ్ వచ్చేసి కొంచెం ఫామ్ అయింది కానీ అది ఇన్కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. సర్క్యులేటరీ సిస్టమ్ అనేది మొత్తానికి యాబ్సెంట్. రెస్పిరేటరీ సిస్టమ్ కూడా లేదు. ఓకేనా. డిస్టింక్టివ్ ఫీచర్స్ వచ్చేసి నిడోబ్లాస్ట్లు ప్రెజెంట్ అయి ఉంటాయి. నిడోబ్లాస్ట్లు అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ టీనోఫోరా కూడా మనకి టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, అంటే కొన్ని సెల్స్ అన్నీ కలిసి ఒక టిష్యూని ఫామ్ చేస్తాయి. ఓన్లీ టిష్యూస్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సిమెట్రీ వచ్చేసి రేడియల్ సిమెట్రీ అవుతుంది. సీలోమ్ అనేది యాబ్సెంట్. అసలు ఇక్కడ ఒక డౌట్ మీకు ఎరైజ్ అవ్వచ్చు. సిమెట్రీ అని అంటున్నారు, రేడియల్ సిమెట్రీ అంటున్నారు. రేడియల్ సిమెట్రీ అంటే ఏంటి అనేసి. రేడియల్ సిమెట్రీ మీన్స్ ఒక సింగిల్ యాక్సిస్ ద్వారా, ఓకేనా, ఒక యాక్సిస్ త్రూ ద వన్ సెంట్రల్ యాక్సిస్. ఇప్పుడు సెంట్రల్ యాక్సిస్ ఇది అనుకోండి, దాని నుంచి కట్ చేస్తే ఎటు నుంచి, సెంట్రల్ యాక్సిస్ నుంచి ఎటు నుంచి చూసుకొని కట్ చేసినా కూడా 2 ఈక్వల్ హాఫ్స్గా బాడీ అనేది డివైడ్ చేయగలిగితే దాన్ని మనం రేడియల్ సిమెట్రీ అంటాం. ఓకేనా. ఇప్పుడు మనకి టీనోఫోరాలో రేడియల్ సిమెట్రీ ఉంది. అంటే సెంట్రల్ యాక్సిస్ నుంచి కట్ చేస్తే త్రూ ద సెంట్రల్ యాక్సిస్ డస్ నాట్ డివైడ్ any plane passing through the central axis, the body divides the organization into 2 identical halves గా విడదీయగలిగితే సెంట్రల్ యాక్సిస్ నుంచి ఏ ప్లేన్ నుంచి కట్ చేసినా కూడా. ఓకేనా. అదే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ఫిష్ ఉందనుకోండి, స్టార్ ఫిష్ని మనం ఎటు నుంచి కట్ చేసినా కూడా మనకి 2 ఈక్వల్ హాఫ్స్గా విడిపోతుంది అన్నమాట. ఓకేనా. దాన్ని రేడియల్ సిమెట్రీ అంటాం. సీలోమ్ వచ్చేసి యాబ్సెంట్. ఏసీలోమ్. సెగ్మెంటేషన్ కూడా యాబ్సెంట్ అన్నమాట. డైజెస్టివ్ సిస్టమ్ ఆల్సో ఇన్కంప్లీట్ లైక్ సిలిండ్రేటా. సర్క్యులేటరీ సిస్టమ్ ఆల్సో యాబ్సెంట్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఆల్సో యాబ్సెంట్. డిస్టింక్టివ్ ఫీచర్స్ వచ్చేసి కాంప్లైట్స్ ఫర్ లోకోమోషన్. ఓకేనా. లోకోమోషన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదలడం అన్నమాట. ఓకేనా. దానికి కాంప్లైంట్స్ అనేవి లోకోమోషన్కి యూజ్ అవుతాయి. ఎవరికి అంటే టీనోఫోరాకి. నెక్స్ట్ మనం ప్లాటిహెల్మింథిస్ గురించి మాట్లాడుకుందాం. ప్లాటిహెల్మింథిస్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఆర్గాన్ సిస్టమ్. ఓకేనా. ప్లాటిహెల్మింథిస్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్. ఆర్గాన్ అండ్ ఆర్గాన్ సిస్టమ్. కొన్నిట్లో ఆర్గాన్స్ ఉన్నాయి, కొన్నిట్లో ఆర్గాన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓకేనా. కొన్ని టిష్యూస్ అన్నీ కలిసి
ఒక ఆర్గాన్గా ఫామ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, కొన్ని టిష్యూస్ అన్నీ కలిసి ఒక ఆర్గాన్గా ఫామ్ అవుతుంది, దాన్ని ఆర్గాన్ అంటాం. కొన్ని ఆర్గాన్స్ అన్నీ కలిసి ఒక సిస్టమ్ని ఫామ్ చేస్తే దాన్ని ఆర్గాన్ సిస్టమ్ అంటాం. ఓకేనా. సిమెట్రీ వచ్చేసి బైలేటరల్ సిమెట్రీ. బైలేటరల్ సిమెట్రీ అంటే ఓన్లీ ఒక సెంట్రల్ యాక్సిస్ నుంచి కట్ చేస్తే, ఒక సైడ్ నుంచి కట్ చేస్తే మాత్రమే, ఒక ప్లేన్ నుంచి కట్ చేస్తే సెంట్రల్ యాక్సిస్ నుంచి 2 ఈక్వల్ హాఫ్స్గా విడిపోతే దాన్ని మనం బైలేటరల్ సిమెట్రీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు అనుకోండి, హ్యూమన్ బీయింగ్ని ఒక సెంట్రల్ యాక్సిస్ ద్వారానే కట్ చేస్తే 2 ఐడెంటికల్ హాఫ్స్గా విడిపోగలుగుతారు. దాన్ని బైలేటరల్ సిమెట్రీ అంటాం. స్టార్ ఫిష్ లాగా మనం ఎన్ని ముక్కలు అంటే ఎటు సైడ్ ఏ ప్లేన్ నుంచి కట్ చేసినా కూడా 2 ఈక్వల్ హాఫ్స్గా పోలేం కదా. సో అట్లా అయితే కనుక స్టార్ ఫిష్ లాగా ఏ ఈక్వల్ ఎటు సైడ్ నుంచి కట్ చేసినా కూడా 2 ఈక్వల్ హాఫ్స్గా విడిపోతుంది, దాన్ని రేడియల్ సిమెట్రీ అంటాం. ఓన్లీ ఒకే యాక్సిస్ నుంచి కట్ చేస్తే మాత్రమే 2 ఈక్వల్ హాఫ్స్గా విడిపోతే దాన్ని బైలేటరల్ సిమెట్రీ అంటాం. ఓకేనా. సిమెట్రీ తర్వాత మనకు వచ్చేసి సీలోమ్ అన్నమాట. సీలోమ్ అనేది యాబ్సెంట్. సో ఇవి కూడా మనకి ఏసీలోమేట్స్. సీలోమ్ తర్వాత సెగ్మెంటేషన్ కూడా యాబ్సెంట్. తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ ఆల్సో ఇన్కంప్లీట్. రెస్పిరేటరీ సిస్టమ్ అనేది యాబ్సెంట్. సర్క్యులేటరీ సిస్టమ్ కూడా యాబ్సెంట్. ఓకేనా. డిస్టింక్టివ్ ఫీచర్స్ వచ్చేసి ఫ్లాట్ బాడీస్, సక్కర్స్. ఫ్లాట్గా ఉంటాయి దాని బాడీస్, రిబ్బన్ లైక్ బాడీస్ అంటాం. రిబ్బన్ చూసారా, అట్లా ఉంటాయన్నమాట ప్లాటీ హెల్మింథిస్ బాడీ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి నిమాటీ హెల్మింథిస్ అంటాం, దీన్నే ఆస్కి హెల్మింథిస్. ఓకేనా. ఫైలం ఆస్కి హెల్మింథిస్నే నిమాటీ హెల్మింథిస్ అని కూడా అనవచ్చు. లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఆర్గాన్ సిస్టమ్. అండ్ సిమెట్రీ వచ్చేసి బైలేటరల్ సిమెట్రీ. సీలోమ్ వచ్చేసి దీనిలో కొంత స్టార్ట్ అవుతుంది, ఇదే సూడోసీలోమేట్ అంటాం. ఓకేనా. సీలోమ్ తర్వాత మనకి సిగ్మెంటేషన్ అనేది యాబ్సెంట్. సిగ్మెంటేషన్ అనేది మనం అనిలిడాలో ఆర్థ్రోపోడాలో మాత్రమే చూస్తాం. ఓకేనా. సిగ్మెంటెడ్ బాడీ సిగ్మెంటెడ్గా ఉంటుంది అనిలిడాలో ఆర్థ్రోపోడాలో, మిగతా వాటన్నిటిలో కూడా సిగ్మెంటేషన్ అనేది ఆబ్సెంట్ అన్నమాట. ఓకేనా. సిగ్మెంటేషన్ యాబ్సెంట్ ఇన్ నిమాటీ హెల్మింథిస్ లేదా ఆస్కి హెల్మింథిస్. తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ అనేది కంప్లీట్గా ఫామ్ అయి ఉంటుంది. సర్క్యులేటరీ సిస్టమ్ కానీ రెస్పిరేటరీ సిస్టమ్ కానీ యాబ్సెంట్ అన్నమాట. ఓకేనా. డిస్టింక్టివ్ ఫీచర్స్ వచ్చేసి ఆఫెన్ వామ్ షేప్డ్ ఎలాంగేటెడ్. వామ్ షేప్ అంటే ఒక పురుగులాగా ఉంటుంది అని అర్థం అన్నమాట. అనిలిడా నెక్స్ట్. ఆస్కి హెల్మింథిస్ తర్వాత అనిలిడా. లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఆర్గాన్ సిస్టమ్ ఫామ్ అయింది. తర్వాత సిమెట్రీ బైలేటరల్. సీలోమ్ వచ్చేసి సీలోమేట్. ఓకేనా. ఆస్కి హెల్మింథిస్లో ప్లాటీ హెల్మింథిస్ వరకు మనకి యాబ్సెంట్ అయి ఉంటాయి సీలోమ్స్ అనేవి. నిమాటీ హెల్మింథిస్లో మాత్రమే సూడోసీలోమ్ ఫామ్ అవుతుంది. అనిలిడా నుంచి రిమైనింగ్ అన్నీ కూడా మనకి సీలోమేట్సే. ఓకేనా. తర్వాత సెగ్మెంటేషన్ అనేది ప్రజెంట్. ఇప్పుడు వానపాము ఇలా ఉంది కదా, అంటే ఇట్లా మధ్యలో డివైడ్ అయ్యి గీతలు ఉంటాయి కదా, ఒక్కొక్క సెగ్మెంట్ లాగా అన్యులస్ రింగ్స్ లాగా ఫామ్ అయి ఉంటుంది కదా, సో దాన్నే మనం సిగ్మెంటేషన్ అంటాం. ఓకేనా. డైజెస్టివ్ సిస్టమ్ వచ్చేసి కంప్లీట్. రెస్పిరేటరీ సిస్టమ్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్గా ఫామ్ అయి ఉంటుంది. అంటే కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటంటే మౌత్ టు యానస్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ కనుక ఫామ్ అయితే దాన్ని కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అంటారు. సర్క్యులేటరీ సిస్టమ్ ప్రెజెంట్. రెస్పిరేటరీ సిస్టమ్ అనేది యాబ్సెంట్ అయి ఉంటుంది. బాడీ సెగ్మెంటెడ్ లైక్ రింగ్స్ అన్నమాట. ఓకేనా. బాడీ సెగ్మెంటేషన్ లైక్ రింగ్స్నే అన్యులస్ అంటాం కాబట్టి దీనికి అనిలిడా అని పేరు వచ్చిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్థ్రోపోడా. ఫైలం ఆర్థ్రోపోడా. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. సిమెట్రీ వచ్చేసి బైలేటరల్ ఉంటుంది. సీలోమ్ వచ్చేసి సీలోమేట్స్ ఉంటాయి మనకి. అనిలిడా నుంచి అన్ని సీలోమేట్స్ అన్నమాట. ఓకేనా. డైజెస్టివ్ సిస్టమ్ సెగ్మెంటేషన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సెగ్మెంటేషన్ అనిలిడాలో ఆర్థ్రోపోడాలో ఈ రెండిట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్ అనేది కంప్లీట్గా ఫామ్ అయి ఉంటుంది. అలాగే సర్క్యులేటరీ సిస్టమ్ కానీ రెస్పిరేటరీ సిస్టమ్ కానీ కంప్లీట్గా ఫామ్ అయి ఉంటుంది, ప్రెజెంట్ అన్నమాట. ఓకేనా. ఎక్సోస్కెలిటన్ ఆఫ్ క్యూటికల్ జాయింటెడ్ అపెండేజెస్ అనేవి ఉంటాయి. జాయింటెడ్ అపెండేజెస్ అంటే జాయింటెడ్ లెగ్స్ అనొచ్చు. ఓకేనా. ఎక్సోస్కెలిటన్ అనేది క్యూటికల్తో ఫామ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మొలస్కా. వచ్చేసి లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది ఆర్గాన్ సిస్టమ్
సిమెట్రీ వచ్చేసి బైలేటరల్ సిమెట్రీ. సీలోమ్ వచ్చేసి సీలోమేట్స్. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, అనెలిడా నుంచి మొత్తం కూడా సీలోమేట్సే. నెక్స్ట్ తర్వాత ఏముంది మనకి, సీలోమ్ తర్వాత సెగ్మెంటేషన్ అనేది యాబ్సెంట్. మొలస్కాలో సెగ్మెంటెడ్ బాడీస్ అనేవి ఉండవు. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్ వచ్చేసి కంప్లీట్గా ఫామ్ అయి ఉంటుంది. తర్వాతకి రెస్పిరేటరీ సిస్టమ్ కానీ సర్క్యులరీ సిస్టమ్ కానీ ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. డిస్టింక్టివ్ ఫీచర్స్ వచ్చేసి ఎక్స్టర్నల్ స్కెలిటన్ ఆఫ్ షెల్ యూజువల్లీ ప్రెజెంట్. మనకి లైక్ గవ్వలు ఉంటాం కదా, గవ్వల్లో ఒక మెత్తని శరీరం కలిగిన ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనకి మొలస్కా ఫ్యామిలీకి చెందినయే. ఓకేనా. లేదా శంకుల్లో కొన్ని యానిమల్స్ ఉంటాయి, లేదంటే ముత్యపు చిప్పలు, ఆల్చిప్పలు, ఇవన్నీ కూడా షెల్ లోపల ఉంటాయి కదా, అవన్నీ కూడా మొలస్కా ఫైలంకి చెందినవే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎకైనోడర్మేటా. లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఆర్గన్ సిస్టమ్, సిమెట్రీ, రేడియల్ అన్నమాట. ఎకైనోడర్మేటాలో వచ్చేసి మనకి సిమెట్రీ 2 టైప్స్గా ఉంటుంది. అడల్ట్లో ఒకలాగా, లార్వాలో ఒకలాగా. ఇప్పుడు మనకి అడల్ట్లో రేడియల్ సిమెట్రీ ఇచ్చారు కదా, అదే లార్వాలో చూసుకుంటే కనుక బైలేటరల్ సిమెట్రీ అని అనుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సీలోమ్ వచ్చేసి సీలోమ్ వచ్చేసి సీలోమేట్స్ అన్నమాట. ఓకేనా. సీలోమేట్ తర్వాత మనకి సెగ్మెంటెడ్ బాడీ ఉంటుందా అంటే ఉండదు. ఎకైనోడర్మేటాలో సెగ్మెంటెడ్ బాడీ అనేది ఉండదు. డైజెస్టివ్ సిస్టమ్ అనేది కంప్లీట్గా ఉంటుంది. రెస్పిరేటరీ సిస్టమ్ కానీ సర్క్యులేటరీ సిస్టమ్ కానీ ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట, రెండు కూడా. ఓకేనా. నెక్స్ట్ డిస్టింక్టివ్ ఫీచర్స్ వచ్చేసి వాటర్ వాస్కులర్ సిస్టమ్, రేడియల్ సిమెట్రీ. నెక్స్ట్ ఫైలం హెమికార్డేటా. హెమికార్డేటా అంటే కార్డేటాకి ముందు ఉన్న ఫైలమే మనకి హెమికార్డేటా అవుతుంది. ఓకేనా. లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఆర్గన్ సిస్టమ్, సిమెట్రీ బైలేటరల్, సీలోమేట్స్, సెగ్మెంటేషన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్, సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. నోటోకార్డ్, డోర్సల్ హాలో నెర్వ్ కార్డ్ అండ్ గిల్ స్లిట్స్ విత్ లిమ్స్ ఆర్ ఫిన్స్ అనేవి డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ కార్డేటా, ఫైలం కార్డేటా. ఓకేనా. సారీ, ఇక్కడ నేను హెమికార్డేటా మర్చిపోయా. లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఆర్గాన్ సిస్టము, సిమెట్రీ బైలేటరల్, సీలోమేట్స్, సెగ్మెంటేషన్ అనేది యాబ్సెంట్ అయి ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ ప్రెజెంట్. వామ్ లైక్ విత్ ప్రోబోసిస్ ఆర్ అండ్ కాలర్ అండ్ ట్రంక్స్ అన్నమాట డిస్టింక్టివ్ ఫీచర్స్. ఓకేనా. కార్డేటా వచ్చేసి మనమే నెర్వ్ కార్డు, వర్టిబ్రల్ కాలము లేదా నోటోకార్డ్, ఇవన్నీ కలిగి ఉన్నవన్నీ కూడా కార్డేటా కిందకు వస్తాయి. ఇంక్లూడింగ్ అస్ ఆల్సో, మనతో పాటుగా రిమైనింగ్ ఆర్గన్స్ అంటే మనం రోజు చూసే ఆవులు, ఎద్దులు, గేదెలు, మ్యామెల్స్, కోడి, రెప్టైల్స్, ఫిషెస్, ఆంఫీబియన్స్, బర్డ్స్, ఇవన్నీ కూడా కార్డేటా కిందకు వస్తాయి. కార్డేటాలో మళ్ళీ సబ్ క్లాసెస్ ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఫస్ట్ ఫిషెస్ అన్నమాట, ఫిషెస్ తర్వాత ఆంఫీబియన్స్, తర్వాత రెప్టైల్స్, తర్వాత బర్డ్స్, తర్వాత మ్యామిల్స్, ఇవన్నీ కూడా అండర్ కార్డేటా ఫైలం.